ఎవరన్నా నిద్రపోకుండా వచ్చి నిద్రపోతుంటారండి, అంతే తప్ప. నెగిటివ్ ఇచ్చే వాళ్ళ గురించి మీరు ఏమంటారు? నెగిటివ్ అనేది కొందరు సినిమా చూడడం రాకపోవచ్చు, డైలాగులు ఇంటే గినక వాళ్ళకు చెవులో ఏమన్నా వైబ్రేషన్ వచ్చి వాళ్ళకి వినకపోవచ్చు, అటువంటి వాళ్ళు ఉంటారు, అంతే తప్ప. మీరు గెటప్ వేయడానికి కారణం బాలయ్య బాబు గారా లేదంటే శివుడా? బాలకృష్ణ గెటప్లు నేను అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ప్రతి సినిమాకు నేను గెటప్ వేస్తానండి. బాలకృష్ణ ఏ గెటప్ లో ఉంటే ఆ గెటప్ లో నేను వేస్తాను. ఇంతవరకు మేము ప్రొద్దుటూరులో అక్కడంతా బాగా తిరిగినాను అనమాట. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి అఖండ 2 దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి హైదరాబాద్కు వచ్చి పోదాము, హైదరాబాద్ ప్రజలకు ఒకసారి ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య అనే ఎట్లుంటారో అనే దానికి నేను ఇక్కడికి వచ్చినానండి. సినిమా చూడొద్దు అనే వాళ్లకు సినిమా చూడరు అంటే కనుక ఎవరు ఆగరండి. బాలకృష్ణ సినిమాలంటేనే ఎవరైనా పరిగెత్తొస్తారు. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాకుండా పోయే సమస్య ఏముండదు. ఈ ప్రపంచ పటంలో మా దేశ రూపాన్ని చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. క్లైమాక్స్ లో డైలాగులు చెప్పుతూ శివతాండవం చేస్తూ బాలకృష్ణ గారు ఆ ఫైట్ చేయడము, మళ్ళీ డైలాగులు చెప్పడం అనేది చాలా అరుదు. కాకపోతే ఇటువంటి గెటప్లు ఎవరి చేత కాదు, ఇంత గంభీరమైన గెటప్ వేయడానికి ఒక బాలకృష్ణ అనే తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదండి. ఫైట్స్ హైలైట్, డైలాగ్స్ హైలైట్, ప్రతి ఒక్కటి హైలైట్ అండి. సూపర్ సినిమా. శివతాండము డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ శివతాండం చేసినారంటే అది ఒక బాలకృష్ణకే సాధ్యం, వేరే వాళ్ళకు కాదు. అందరి చేత బోయపాటి గారు పుట్టింది బాలయ్య బాబు గురించి. అప్పుడు చూసాం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఎంత పెద్ద బి గోపాల్ గారు తీశారు. కానీ ఆయన అయిపోయిన తర్వాత ఇంకా బాలయ్య గారి పని అయిపోయిన టైంలో మళ్ళీ నేనున్నాను బాలయ్య అంటూ బోయపాటి గారు ముందుకొచ్చారు. ముందుకొచ్చి ఆయనకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి ఆయన పేరు పెట్టుకుని తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. నేనున్నాను బాలయ్య 2024 నుంచి 29 వరకు బాలయ్య బాబు బ్లాక్ లో ఉంటే నేనున్నాను బాలయ్య అంటూ బోయపాటి గారు ముందుకొచ్చి సినిమా తీసే అప్పుడు సినీ ఫీల్డ్ కి ఒక ప్రాణం పోసారు బాలయ్య బాబు గురించి బోయపాటి గారు. అలాంటి బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఎంత అందంగా చూపించారు. అక్కడ 2లో అయితే బుర్ర పాడైపోయింది బ్రో. ఒకే ఒక డైలాగ్ చెప్తారు ఈ సినిమాలో, సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో, నాకు ఏ సౌండ్ కి నవ్వుతారో ఏ సౌండ్ కి నవ్వుతారో నాకే తెలియదు అంటాడు. ఆ డైలాగ్ చూస్తే బుర్ర పాడైపోయింది థియేటర్ లో భయ్యా. సౌండ్ తగ్గించారు భయ్య. అసలు బాలయ్య బాబుకి ఏమి తెలియదు, చిన్నపిల్లల మనస్తత్వం బాలయ్య బాబుది. అలాంటిదే అఖండ 2 బాలయ్య బాబు సినిమా ఆపారు. ఎందుకు ఆపారు ఎప్పుడు కూడా మాకు తెలియదు. చాలా టీములు దిగే ఆపడానికి గెలిచేది లాస్ట్ కి బాలయ్య బాబు టీమే గెలిచింది అంతే. అఖండ 2 ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అంతే.